హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అత్యంత ఒంటరి వ్యక్తి ఎవరో తెలుసా? అందరి మధ్యలో ఉండి కూడా తన మనసులోని మాటను ఎవరికీ చెప్పుకోలేని వ్యక్తి. ఈ కథ అలాంటి ఒక మనిషిది. అతని పేరు అరవింద్. అక్షరాల మనిషి. విశాఖపట్నం. సాయంత్రం 6 గంటలు. సముద్రం మీది నుంచి వీచే గాలికి ఉప్పదనం. పగలంతా మండిన ఇసుక ఇప్పుడిప్పుడే చల్లబడుతుంది. అలలు ఒడ్డుకొచ్చి ఏదో రహస్యం చెప్పి మళ్ళీ వెనక్కి పరిగెడుతున్నాయి. ఆ ఒడ్డున ఒక బండరాయి మీద కూర్చొని చేతిలో ఒక పుస్తకంతో ఒక యువకుడు. పేరు అరవింద్. వయసు 27. అతన్ని చూస్తే ఎవరికి ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. మామూలు ఎత్తు, మామూలు రంగు, మామూలు బట్టలు. రోడ్డు మీద పక్క నుంచి వెళ్ళిపోయినా ఎవరూ తిరిగి చూడరు. కానీ అరవింద్కు ఒక లక్షణం ఉంది. అతను మాట్లాడడు, చూస్తాడు. మనుషులు మాట్లాడేటప్పుడు అతను వాళ్ళ మాటలు వినడు, వాళ్ళ కళ్ళు చదువుతాడు. ఎవరో నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు వెనక దాగున్న అలసటని పసిగడతాడు. ఎవరో బాగున్నాను అన్నప్పుడు ఆ గొంతులో పగుళ్లను వింటాడు. ప్రపంచం అతనికి ఒక పుస్తకం, మనుషులు అందులో అక్షరాలు. అరవింద్ ఒక చిన్న ప్రచురణ సంస్థలో పనిచేస్తాడు. ఉద్యోగం ప్రూఫ్ రీడర్, అంటే ఇతరులు రాసిన మాటల్లో తప్పులు వెతకడం. తన మాటలు మాత్రం ఎవరికీ చెప్పడు. రాత్రుళ్ళు ఎవరూ చూడనప్పుడు అతడు రాస్తాడు. కవితలు, కథలు, మనసులో గూడు కట్టుకున్న భావాలు రాసిన తర్వాత ఆ కాగితాలు ఒక పాత ట్రంకు పెట్టెలో దాచేస్తాడు. ఎవరికీ చూపించడు. ఎవరో చదువుతారని కాదు రాసేది అని అతను తనకి తానే చెప్పుకుంటాడు. రాయకపోతే ఊపిరాడదని రాసేది. అరవింద్కు ఈ ప్రపంచంలో రెండు ఆప్యాయతలు. ఒకటి సముద్రం, 2 పుస్తకాలు. సముద్రం దగ్గరికి సాయంత్రం వెళ్తాడు. పుస్తకాల దగ్గరికి ప్రతిరోజు వెళ్తాడు. ఈ పుస్తకాలున్నది ఒక చిన్న గ్రంథాలయంలో. పేరు అక్షర. బీచ్ రోడ్డుకి ఒక సందులో ఒక పాత భవనం, మొదటి అంతస్తులో పుస్తకాల వాసనతో నిండిన ఒక చిన్న గది. ఆ గ్రంథాలయం నడిపేది రామ్మూర్తి గారు. వయసు 70 దాటింది. తల వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి. కానీ కళ్ళు మాత్రం ఇంకా 20లో ఉన్నాయి. ఆయన పుస్తకాలు అమ్మడు, అద్దెకిస్తాడు. ఒక పుస్తకానికి రోజుకు 2 రూపాయలు. డబ్బు కోసం కాదు, ఆ గ్రంథాలయం ఆయన బతుకుతున్నది దానికోసమే. అరవింద్ ఆ గ్రంథాలయానికి 5 ఏళ్లుగా వస్తున్నాడు. రామ్మూర్తి గారికి అతను మనమడు లాంటి వాడు. మాటలు పెద్దగా ఉండవు ఇద్దరి మధ్య, కానీ నిశ్శబ్దం కూడా ఒక భాష. ఆ భాష ఇద్దరికీ వచ్చు. ఆ సాయంత్రం కూడా అరవింద్ అక్షరకి వెళ్ళాడు. మెట్లు ఎక్కుతుంటే పైనుంచి ఒక గొంతు వినిపించింది, ఒక ఆడ గొంతు. రామ్మూర్తి గారు, ఈ పుస్తకం చదివాక నాకు ఆ రచయిత మీద కోపం వచ్చేసింది అని ఆ గొంతు అంటుంది నవ్వుతూ. ఎందుకమ్మా కోపం? అడిగాడు రామ్మూర్తి గారు. ఎందుకంటే కథ చివర్లో హీరోయిన్ని చంపేశాడు. ఇంత అందమైన పాత్రని ఎందుకు చంపాలి? రచయితకి ధైర్యం లేదు. సుఖాంతం రాయడానికి భయపడ్డాడు. విషాదం రాయడం తేలిక, ఆనందాన్ని నమ్మకంగా రాయడమే కష్టం. అరవింద్ అడుగు ఆగిపోయింది. ఆ మాటలు అతని గుండెల్లో ఏదో తాకాయి. విషాదం రాయడం తేలిక, ఆనందాన్ని నమ్మకంగా రాయడమే కష్టం. ఎన్నిసార్లు తను కూడా అదే అనుకున్నాడు, కానీ ఎవరికీ చెప్పలేదు. మెల్లగా మెట్లెక్కి పైకి వచ్చాడు. ఆ గది మూలన పుస్తకాల అరల ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది. అరవింద్ మొదట గమనించింది ఆమె అందం కాదు, ఆమె చదివే విధానం. చేతిలో ఉన్న పుస్తకాన్ని ఆమె పట్టుకున్న తీరులో ఏదో గౌరవం ఉంది. ఒక పేజీ తిప్పుతూ ఆగింది. కనుబొమ్మ ముడేసింది, తలాడించింది. ఏదో మనసులో అనుకుంది, మళ్ళీ నవ్వింది. ఆమె పుస్తకంతో మాట్లాడుతుంది. అరవింద్ ఎన్నో మంది మనుషుల్ని చూశాడు, కానీ పుస్తకంతో మాట్లాడే మనిషిని ఇప్పుడు వరకు చూడలేదు. అందం కళ్ళకి కనిపిస్తుంది అని అతను మనసులో అనుకున్నాడు, కానీ ఆలోచన అది మనసుకు మాత్రమే కనిపించింది. ఆ అమ్మాయికి ఆలోచన ఉంది. ఆమె పేరు మేఘన అని ఆ తర్వాత రామ్మూర్తి గారు చెప్పగా అరవింద్కు తెలిసింది. వయసు 25. ఒక కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలు. వారానికి 2 సార్లు అక్షరకి వస్తుంది. ఒక పుస్తకం తీసుకుంటుంది, మరో పుస్తకం తిరిగిస్తుంది. ఆ రోజు అరవింద్ ఏ పుస్తకము తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి ట్రంకు పెట్టె తెరిచి చాలా కాలం తర్వాత మళ్ళీ రాశాడు. మొదటి వాక్యం ఇది: ఈరోజు నేను ఒక మనిషిని చూశాను. ఆమె కళ్ళు పుస్తకాన్ని చదువుతున్నాయి. నా మనసు ఆమె కళ్ళని చదివింది. రోజులు గడిచాయి. అరవింద్కు ఇప్పుడు సాయంత్రాలంటే భయము. ఎందుకంటే మేఘన ఎప్పుడు వస్తుందో అతనికి తెలుసు.
వచ్చిన ప్రతిసారి అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అతను ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎన్నోసార్లు అనుకున్నాడు, నమస్తే అందామా, మీరు చదువుతున్న పుస్తకం బాగుందా అని అడుగుదామా. ప్రతిసారి ఆమె దగ్గరికి వెళ్ళబోయేటప్పటికీ అతని కాళ్ళు బరివెక్కిపోయేవి, నాలుక పిడచకట్టుకుపోయేది. అతనికి తన మీద తనకే కోపం వచ్చేది. నేను రాత్రుళ్ళు ఎన్ని వేల అక్షరాలు రాస్తాను, కానీ ఒక మనిషి ముందుకు ఒక్క మాట మాట్లాడలేను. నాది ఎంత దరిద్రపు బతుకు అని తనని తాను తిట్టుకునేవాడు. ఒక శనివారం రాత్రి సాయంత్రం వర్షం కురిసే వాతావరణం. ఆకాశం బూడిద రంగులో ఉంది. అరవింద్ అక్షరలో ఒక మూలన కూర్చొని ఒక పుస్తకం చదువుతున్నాడు. అది ఒక కవితా సంపుటి. చదువుతూ అతనికి కొన్ని వాక్యాలతో ఏకీభావం కలగలేదు. అతనికి ఒక పాత అలవాటు, చదివే పుస్తకంలో పెన్సిల్తో పక్కన చిన్న చిన్న నోట్స్ రాసుకోవడం. తన అభిప్రాయాలు, ఆ రచయితతో వాదనలు. ఆ రోజు కూడా ఒక కవిత పక్కన అతను ఇలా రాశాడు. కవి, మీరు ప్రేమ అంటే త్యాగం అన్నారు. తప్పు. ప్రేమ అంటే త్యాగం కాదు. ప్రేమ అంటే ధైర్యం. త్యాగం చేయడం తేలిక, మనసు విప్పి చెప్పుకోవడమే కష్టం. రాసి పుస్తకం మూసేసి రామ్మూర్తి గారికి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు మేఘన వచ్చింది. రామ్మూర్తి గారు ఆ కవితా సంపుటిని తిరిగి అరలో పెట్టారు. మేఘన అదే పుస్తకాన్ని తీసుకుంది. 3 రోజుల తర్వాత ఆమె ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చింది. అరవింద్ మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు, తను రాసిన నోటుని మరోసారి చూద్దామని. కానీ తన నోటు కింద వేరే చేతిరాతతో ఒక జవాబు ఉంది. మీరు చెప్పింది నిజమే, కానీ ధైర్యం లేని ప్రేమ కూడా ప్రేమే కదా. భయపడేవారు ప్రేమించడా? బహుశా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, అందుకే ఎక్కువగా భయపడుతున్నాడేమో. ఒక పాఠకురాలు. అరవింద్ ఆ వాక్యాలని 10 సార్లు చదివాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అది మేఘన చేతి రాత. ఆమె తన మాటకి జవాబు రాసింది. తనెవరో తెలియకుండానే ఒక అపరిచితుడితో మాట్లాడుతున్నట్టు. అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఒక చిన్న ధైర్యం లేని కానీ తీయని ఆలోచన. ఆమెతో మాట్లాడలేను, కానీ ఆమెకి రాయగలను. ఆ రాత్రి అరవింద్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను మరో పెన్సిల్ నోటు రాశాడు ఆ పుస్తకంలో. మీరు చెప్పింది వింటే నాకు ఊపిరి తిరిగి వచ్చింది. ఈ ప్రపంచంలో నా ఆలోచనని అర్థం చేసుకునే మనిషి ఒకరు ఉన్నారని తెలిసింది. మనం ఎవరో మనకి తెలియదు, మన పేర్లు తెలియవు, కానీ మన ఆలోచనలు ఒకటే. బహుశా అదే అసలైన పరిచయం. మీరు అంగీకరిస్తే ఈ పుస్తకం మన ఉత్తరాల పెట్టె అవుతుంది. ఒక పాఠకుడు. పుస్తకం మూసేసి రామ్మూర్తి గారికి ఇచ్చాడు. రామ్మూర్తి గారు ఆ పుస్తకాన్ని తీసుకుంటూ అరవింద్ కళ్ళలోకి చూశాడు. ముసలాయన పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు. ఆయనకి అంతా తెలుసు. ఎవరు ఏ పుస్తకంలో ఏమి రాస్తున్నారో ఆయన చూస్తూనే ఉన్నారు, కానీ ఏమీ అనలేదు. ముసలి కళ్ళు చాలా చూస్తాయి, కానీ ఆ తెలివైన ముసలి కళ్ళు చూసినవన్నీ చెప్పవు. అలా మొదలైంది ఆ సంభాషణ. ఒక పుస్తకం ద్వారా ఇద్దరు మనుషుల మధ్య ఒకరికొకరు ముఖం తెలియకుండా ప్రతిసారి అరవింద్ ఒక నోటు రాసేవాడు. మేఘన దానికి జవాబు రాసేది. మళ్ళీ అరవింద్, మళ్ళీ మేఘన. మొదటి సాహిత్యం గురించి, తరువాత జీవితం గురించి, ఆ తరువాత మనసు గురించి. అరవింద్ తన పేరు చెప్పలేదు. ఒక గుర్తు పెట్టుకున్నాడు. ఒక చిన్న చంద్రవంక వెన్నెల గుర్తు. మేఘన కూడా తన పేరు చెప్పలేదు. ఆమె ఒక చిన్న నక్షత్రం గీసేది. చంద్రుడు, నక్షత్రం, వెన్నెల, ఉత్తరాలు. ఒక పేజీలో మేఘన ఇలా రాసింది. మీకు ఒంటరితనం అంటే భయమా? అరవింద్ జవాబు రాశాడు. లేదు, ఒంటరితనం అంటే భయం లేదు. ఎవరు అర్థం చేసుకోకపోవడం అంటే భయం. ఒంటరిగా ఉండడం వేరు, అందరి మధ్య ఉండి కూడా ఒంటరిగా ఉండడం వేరు. మొదటిది శాంతి, రెండవది శిక్ష. మేఘన చాలాసేపు ఆ వాక్యాలను చూసింది. ఆ రోజు ఆమె ఇంటికి వెళ్ళి ఏడ్చింది. ఎందుకంటే ఆ మాటలు ఆమె మనసులో ఎప్పటి నుంచో ఉన్నవే, కానీ ఎవరూ అలా అక్షరాల్లో పెట్టలేదు. ఆమె జవాబు రాసింది. మీరు నా మనసులోంచి దొంగిలించారు ఈ మాటలు.
నేను ఎప్పుడూ అందరి మధ్యే ఉంటాను. ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, కాలేజీలో వందల మంది విద్యార్థులు, స్నేహితులు. కానీ రాత్రి పడుకునేటప్పుడు నాకు అనిపిస్తుంది నన్ను నిజంగా ఎవరూ ఎరగరని. అందరూ నా ముఖాన్ని చూస్తారు, నా మనసును ఎవరూ చూడరు. అరవింద్ ఆ రాత్రి నిద్రపోలేదు. ఆమె కూడా ఒంటరిది, నాలాగే. అతను ఇలా రాశాడు: ఇప్పటి వరకు ఇప్పుడు మీ మనసుని ఒకరు చూస్తున్నారు. నేను మీ ముఖం నాకు తెలియదు, కానీ మీ మనసు నాకు తెలుసు. మరి అదే ముఖ్యమైనది కదా. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. ఆ పుస్తకంలో ఒక చోటు సరిపోలేదు. ఇక చోటు సరిపోలేదు. వాళ్ళు మరో పుస్తకానికి మారారు. ఆ తర్వాత మరో దానికి. రామ్మూర్తి గారు ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని పక్కన పెట్టారు, ఎవరికి అద్దెకివ్వకుండా, ఆ ఇద్దరి కోసమే. ఆ పుస్తకం పేరు మౌన రాగం. ఇద్దరి మధ్య ఒక గమ్మత్తైన ప్రపంచం ఏర్పడింది, అక్షరాల ప్రపంచం. అరవింద్ నిజ జీవితంలో మాట్లాడలేనివాడు, అక్షరాల్లో ధైర్యంగా మారాడు. తన మనసులోని ప్రతి భావాన్ని రాశాడు, తన కవితల్ని రాశాడు, తను రాత్రిళ్ళు రాసుకున్న ఆలోచనల్ని పంచుకున్నాడు. మేఘన ఆ అక్షరాల్లో ప్రేమలో పడింది. ఆమెకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చేవి. అందమైన అబ్బాయిలు, డబ్బున్న కుటుంబాలు, విదేశాల్లో ఉద్యోగాలు. ఆమె అందరినీ తిరస్కరించింది. ఆమె తల్లి అడిగింది ఒకరోజు, ఎందుకమ్మా ఎవరూ నచ్చడం లేదు నీకు? మేఘన నవ్వింది. అమ్మా, నాకు ముఖం కాదు ముఖ్యం, మనసు. నాతో మాట్లాడేటప్పుడు నన్ను ఆలోచింపజేసేవాడు కావాలి. నాకు తెలియని కొత్త విషయాలు చూపించేవాడు కావాలి. నన్ను నేనుగా అర్థం చేసుకునేవాడు కావాలి. అలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడమ్మా. తల్లి ఆశ్చర్యపోయింది. ఎవరు? నీకు తెలుసా అతనెవరో? మేఘన మౌనంగా ఉండిపోయింది. ఆమెకు కూడా తెలియదు అతను ఎవరో, అతని ముఖం ఎలా ఉంటుందో, అతని పేరేమిటో. కానీ ఆమెకు ఒకటి తెలుసు, ఈ చంద్రవంక గీసే మనిషి, ఆ వెన్నెల ఉత్తరాలు రాసే మనిషి ఆమె మనసులో నివాసం ఏర్పరచుకున్నాడు. కనిపించని ప్రేమ. అరవింద్కు ఎప్పుడూ ఒక బాధ మొదలయ్యేది. అది ప్రేమ బాధ కాదు, ప్రేమ ఆనందమే. కానీ దానితో పాటు ఒక భయం వచ్చింది. ఎందుకంటే మేఘన ప్రతిరోజు ఆ గ్రంథాలయానికి వస్తుంది. అరవింద్ ఆమెను చూశాడు. ఆమె పక్కనే నిలబడతాడు. ఆమె చదివే పుస్తకాన్ని తను చూస్తాడు. కానీ ఆమెకి తెలియదు తను రాసే ఆ చంద్రవంక మనిషి తన పక్కనే నిలబడ్డ ఆ మామూలు మనిషి అని. అరవింద్ అక్షరాల్లో ఒక సింహం, నిజ జీవితంలో ఒక నీడ. ఆమె నన్ను ఇష్టపడుతుంది అని అతను అనుకున్నాడు. కానీ ఆమె ఇష్టపడేది నా అక్షరాల్ని, నా ఆలోచనల్ని, నన్ను కాదు. నేను ఎదురుగా వెళ్ళి ఆ చంద్రవంక మనిషిని నేనే అని చెప్తే ఆమె మొహం చూడాలి, నిరాశపడుతుంది. తను ఊహించుకున్న మనిషి ఇంత మామూలుగా ఉన్నాడా అని. ఒకరోజు అతని భయం నిజమయ్యేంత దగ్గరికి వచ్చింది. మేఘన తన స్నేహితురాలితో గ్రంథాలయానికి వచ్చింది. ఆ స్నేహితురాలు పేరు దివ్య. అరవింద్ ఒక మూలన కూర్చొని ఉన్నాడు. వాళ్ళకి అతను కనిపించడం లేదు, లేదా కనిపించినా వాళ్ళకి అతను లెక్కలేదు. మామూలు మనిషి కదా. దివ్య నవ్వుతూ అడిగింది, ఏంటే నీ రహస్య ప్రియుడు ఎవరో ఇంకా తెలుసుకోలేదా? మేఘన సిగ్గుపడింది. లేదే. మరి ఎలా ఉంటాడని ఊహించుకున్నావు? మేఘన కొంచెం సేపు ఆలోచించింది. ఆమె కళ్ళలో ఒక కళ. నాకు తెలియదు దివ్య, కానీ అతని మాటలు చదివితే అనిపిస్తుంది అతను చాలా పెద్ద మనిషి అయ్యుంటాడు. ఇంత గొప్పగా ఆలోచించేవాడు, ఇంత అందంగా రాసేవాడు మామూలు మనిషి కాదు. బహుశా ఏదో పెద్ద రచయిత అయ్యుంటాడు, లేదా ఏదో పెద్ద చదువుంటాడు. ఆ మాటలు అరవింద్ చెవిన పడ్డాయి. అతని గుండె ముక్కలైంది. చూశావా అని అతను తనకి తానే చెప్పుకున్నాడు. ఆమె ఏదో పెద్ద మనిషిని ఊహించుకుంటుంది, కానీ నేను ఒక చిన్న ప్రచురణ సంస్థలో తప్పులు దిద్దే ప్రూఫ్ రీడర్ని. ఆమె నన్ను చూస్తే నవ్వుతుంది. నేను ఎప్పటికీ ఆమె ముందుకు రాకూడదు. ఆ రోజు అరవింద్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక చేదు నిర్ణయం. ఈ ఉత్తరాలు ఒక కళ. కళలు నిజం కాకూడదు. నిజమైతే అవి పగిలిపోతాయి. ఈ కళని కలగానే ఉంచుదాం. ఆమెకి నా ముఖం ఎప్పటికీ తెలియకూడదు. కానీ మనసు అతని మాట వినలేదు. ఆ రాత్రి అతను మౌన రాగం పుస్తకంలో ఇలా రాశాడు,
నాకు మిమ్మల్ని కలవాలని ఉంది, చాలా కలవాలని ఉంది. కానీ నాకు భయంగా ఉంది. మీరు ఊహించుకున్న మనిషిని నేను కాకపోతే, మీ కల నేను నిజం చెయ్యకపోతే, కొన్ని ప్రేమలు దూరంగా ఉన్నప్పుడే అందంగా ఉంటాయేమో, దగ్గరికి వస్తే మాసిపోతాయేమో. 3 రోజుల తర్వాత మేఘన జవాబు రాసింది. ఆ జవాబు చదివి అరవింద్ నిశ్చేష్టుడయ్యాడు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఏ మనిషిని ఊహించుకోలేదు. నేను ప్రేమించింది మీ ముఖాన్ని కాదు, మీ పేరుని కాదు, మీ చదువుని కాదు. నేను ప్రేమించింది మీ మనసుని. ఆ మనసు ఎలాంటి ముఖంలో ఉన్నా నాకు అదే అందంగా కనిపిస్తుంది. మీరు రాజు అయినా బిచ్చగాడైనా నాకు ఒకటే. మీరు భయపడుతున్నారంటే మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారు. భయం లేని ప్రేమ ఉండదు. కానీ గుర్తుంచుకోండి, భయాన్ని జయించని ప్రేమ ఎప్పటికీ గెలవదు. అరవింద్ ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. భయాన్ని జయించని ప్రేమ ఎప్పటికీ గెలవదు. అతనికి ధైర్యం వచ్చింది కొంచెం. కానీ ఆ ధైర్యం ఒక రాత్రే నిలిచింది. మరుసటి రోజు మళ్ళీ అతని పాత భయం తిరిగొచ్చింది. ధైర్యం రాత్రిళ్ళు పుడుతుంది, భయం పగులు మేల్కొంటుంది. రోజులు గడిచాయి. అరవింద్, మేఘన ఇద్దరి మనసుల్లో ఒకటే ఆలోచన. ఎప్పుడు కలుద్దాం? చివరికి ఒకరోజు అరవింద్ ధైర్యం చేశాడు. అతను ఇలా రాశాడు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆర్కే బీచ్లో చేప విగ్రహం వద్ద నేను అక్కడ ఉంటాను. నా చేతిలో ఈ మౌనరాగం పుస్తకం ఉంటుంది. మీరు రండి, మనం ముఖాముఖి కలుద్దాం. ఇన్నాళ్ళు అక్షరాల్లో మాట్లాడుకున్నాం, ఒక్కసారి కళ్ళతో మాట్లాడుకుందాం. రాసేటప్పుడు అతని చెయ్యి వణికింది, కానీ రాశాడు. మరుసటి రోజు ఆదివారం. మేఘన ఆ పుస్తకాన్ని ముందు రోజే చదివింది. ఆ ఆహ్వానం చూసింది. ఆమె గుండె ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు ఆమె ప్రత్యేకంగా తయారైంది. తెలుపు రంగు చీర, జడలో మల్లెపూలు, చేతిలో ఒక చిన్న పుస్తకం. తను అతనికి బహుమతిగా ఇవ్వడానికి. సాయంత్రం 4:30కే ఆమె ఆర్కే బీచ్కి వచ్చేసింది. చేప విగ్రహం దగ్గర నిలబడింది. ఎదురు చూస్తుంది. 5 గంటలయ్యాయి. ఇంతలో కొంచెం దూరంలో ఒక మనిషి చేతిలో మౌనరాగం పుస్తకంతో అరవింద్ ఉన్నాడు. అతను అక్కడికి వచ్చాడు. మేఘనని చూశాడు. చేప విగ్రహం దగ్గర తెల్లని చీరలో మల్లెపూల జడతో ఎదురు చూస్తూ ఆమె ఎంత అందంగా ఉందో, ఎంత ఆశగా ఎదురు చూస్తుందో. అరవింద్ కాళ్ళు ఆగిపోయాయి. అతని మనసులో ఒక్కసారిగా 1000 ఆలోచనలు. ఆమె నన్ను చూస్తే ఏమనుకుంటుంది? ఇంత మామూలు మనిషి ఆ గొప్ప మాటలు రాసింది అని నిరాశపడుతుంది. ఆమె ముఖం వాడిపోతుంది. ఆ క్షణంలో ఇన్నాళ్ళు మన అందమైన ప్రపంచం పగిలిపోతుంది. ఆమె కళ్ళలో నిరాశను నేను భరించలేను. దానికంటే ఆమె నన్ను ఎప్పటికీ ఎరగకపోవడమే మంచిది. అతని కాళ్ళు వెనక్కి తిరిగాయి. అతని కళ్ళలో నీళ్లు. చేతిలో పుస్తకాన్ని గుండెకి అత్తుకొని అరవింద్ ఆ గుంపులో కలిసిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. మేఘన చూడలేదు. ఆమె చేప విగ్రహం వైపే చూస్తుంది. ఎదురు చూస్తుంది. 5:30, 6, 6:30. సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. ఆకాశం ఎర్రగా మారి తర్వాత నల్లగా మారింది. మేఘన ఇంకా నిలబడే ఉంది. చేతిలో మల్లెపూలు వాడిపోయాయి. 7 గంటలకి ఆమె కళ్ళలో నీళ్లు వెనక్కి తిరిగింది. 7 గంటలకి ఆమె కళ్ళలో నీళ్లతో వెనక్కి తిరిగింది. అతను రాలేదు. ఎందుకు రాలేదు? నన్ను మోసం చేశాడా? లేదా అతనికి కూడా భయం వేసిందా? ఆ రాత్రి మేఘన ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఇంట్లో అరవింద్ కూడా ఏడ్చాడు. తను చేసిన పని ఎంత పిరికితనమో అతనికి తెలుసు. ఒక మనిషి ప్రేమతో తన కోసం 2 గంటలు ఎదురు చూసింది. తను దాక్కున్నాడు. నేను పిరికివాడిని, నీచుడిని, ఆమెను బాధ పెట్టాను అని తనని తాను తిట్టుకున్నాడు. కానీ ఆ చేదు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం అతనికి లేదు. 3 రోజుల తర్వాత మౌనరాగం పుస్తకంలో మేఘన ఒక చిన్న నోటు రాసింది.
ఆ నోటులో కోపం లేదు, బాధ ఉంది. మీరు రాలేదు, పర్వాలేదు, బహుశా మీకు భయమేసి ఉంటుంది, నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి చెప్పనా, మీరు రాకపోవడం వల్ల మన ప్రేమ చావలేదు, మీ భయం వల్ల చచ్చింది. మీరు నన్ను చూడాలని భయపడ్డారు, కానీ నేను మిమ్మల్ని ఏ రోజు ముఖం కోసం ప్రేమించలేదు. మీరు అది ఇంకా అర్థం చేసుకోలేదు. మీ నక్షత్రం. అరవింద్ ఆ నోటు చదివి తల వంచుకున్నాడు. అతను జవాబు రాయలేదు. రాసే ధైర్యం కూడా లేదు. రాసే ధైర్యం కూడా లేదు. 2 వారాలు గడిచాయి. అరవింద్ ఇంకా జవాబు రాయలేదు. మేఘన ఇంకా ఎదురు చూస్తుంది. ఆ గ్రంథాలయంలో ఒక మౌనం. 2 మనసులు మాట్లాడుకోవడం మానేశాయి. ఒకరోజు సాయంత్రం అరవింద్ అక్షరకి వచ్చాడు. రామ్మూర్తి గారు ఒక్కరే ఉన్నారు, మేఘన లేదు. ముసలాయన అరవింద్ వైపు చూశాడు. చాలాసేపు తర్వాత మెల్లగా అన్నాడు, అరవింద్ కూర్చో, నీతో ఒక మాట చెప్పాలి. అరవింద్ కూర్చున్నాడు. రామ్మూర్తి గారు ఒక పాత పుస్తకాన్ని తీశారు. దాని మీద దుమ్ము ఉంది, చాలా ఏళ్ల దుమ్ము. ఈ పుస్తకం చూసావా, ఇది 50 ఏళ్ల నాటిది. ఇందులో ఒక ఉత్తరం ఉంది అన్నారు. ఆయన పుస్తకం మధ్యలోంచి ఒక పాత పసుపు రంగుకి మారిన కాగితం తీశాడు. ఈ ఉదయం నేను రాశాను. 50 ఏళ్ల క్రితం ఒక అమ్మాయికి, ఆమె పేరు సరోజ. నేను ఆమెను ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమించింది. కానీ నాకు భయం వేసింది. అరవింద్, నేను పేదవాడిని, ఆమె ధనవంతుల అమ్మాయి. నేను అతనికి తగను అని అనుకున్నాను. నేను తనకి తగను అని అనుకున్నాను. ఈ ఉత్తరం రాశాను, కానీ ఇవ్వలేకపోయాను, భయపడ్డాను. రామ్మూర్తి గారి కళ్ళలో నీళ్లు. ఆమెకు వేరే పెళ్ళయింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది. నేను కూడా ఈ ఉత్తరం ఇవ్వలేదు. ఆ తర్వాత 50 ఏళ్ళు గడిచాయి. నేను ఇంకా ఒంటరిగానే ఉన్నాను. ఈ గ్రంథాలయం, ఈ పుస్తకాలు, ఇవే నా జీవితం. ఎందుకో తెలుసా, నేను ఒక్క ఉత్తరం ఇవ్వడానికి భయపడ్డాను. ఆ ఒక్క భయం నా జీవితాన్ని తినేసింది. అరవింద్ ఏమీ మాట్లాడలేదు. అతని గొంతు పూడుకుపోయింది. రామ్మూర్తి గారు అతని భుజం మీద చెయ్యి వేశాడు. అరవింద్, నాకు అంతా తెలుసు. ఆ మౌనరాగం పుస్తకంలో నువ్వు, మేఘన ఏం రాసుకుంటున్నారో నాకు తెలుసు. మొదటి రోజే తెలుసు. ఆ ఆర్కే బీచ్కు నువ్వు వెళ్ళావని, ఆమెను చూసి దాక్కున్నావని కూడా నాకు తెలుసు. అరవింద్ ఉలిక్కిపడ్డాడు. ఎలా? ఎందుకంటే ఆ రోజు సాయంత్రం నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ చేతిలో మౌనరాగం పుస్తకం ఉంది. నీ కళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఒక ముసలి కళ్ళకి అన్నీ అర్థమవుతాయి అరవింద్. ముసలాయన గొంతు గంభీరంగా మారింది. నేను నీలో నన్ను చూస్తున్నాను అరవింద్. 50 ఏళ్ల క్రితం నాలాంటి భయం నీలోనూ ఉంది. కానీ నేను ఒకటి అడుగుతాను, 50 ఏళ్ల తరువాత ఈ పుస్తకాల మధ్య ఒంటరిగా నాలాగే కూర్చోవాలని ఉందా నీకు? లేదా ఆ అమ్మాయిని ప్రేమించి ఒక జీవితం బతకాలని ఉందా? అరవింద్ తల ఎత్తాడు. కానీ సార్, ఆమె నన్ను చూస్తే నిరాశపడితే, నేను ఆమెను ఊహించుకున్న మనిషిని కాకపోతే? రామ్మూర్తి గారు చిన్నగా నవ్వాడు. నాయనా, ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ప్రేమ అంటే నిన్ను నువ్వు ఒకరికి చూపించుకునే ధైర్యం. నిన్ను నువ్వు దాచుకుంటే అది ప్రేమ కాదు, భయం. ఆమె నిన్ను తిరస్కరిస్తే తిరస్కరించని, కనీసం నువ్వు నీ హృదయం చెప్పావన్న తృప్తి ఉంటుంది. కానీ నువ్వు చెప్పకుండానే ఓడిపోతే అది ఓటమి కాదు, ఆత్మహత్య. ప్రేమ ఆత్మహత్య. ఆయన ఆ 50 ఏళ్ల నాటి ఉత్తరాన్ని మళ్ళీ పుస్తకంలో పెట్టారు. నేను నా ఉత్తరం ఇవ్వలేకపోయాను. నువ్వు ఇవ్వు అరవింద్. నా కోసం కాకపోయినా నీ కోసం. ఆ సరోజ నాకు దొరకలేదు, కానీ నీ మేఘన నీకు దొరికితే అవకాశం ఇంకా ఉంది. ఆ అవకాశాన్ని నీ భయంతో చంపకు. అరవింద్ కళ్ళలో నీళ్లు. కానీ ఈసారి ఆమె నీళ్ల వెనుక ఒక నిర్ణయం. ఇంతలో రామ్మూర్తి గారు ఒక చేదు విషయం చెప్పారు. ఒక మాట అరవింద్, మేఘనకి ఆ పక్క ఊరి కళాశాలలో ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్. వచ్చే ఆదివారం ఆమె ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుంది. ఈరోజు నాకు చెప్పింది. రామ్మూర్తి గారు, ఈ గ్రంథాలయం నాకు ఎంతో ఇచ్చింది, కానీ ఇక సెలవు అని. అరవింద్ గుండె ఆగినంత పనైంది. వచ్చే ఆదివారమా?
అవును, నీకు మిగిలింది 5 రోజులు. ఈ 5 రోజుల్లో నువ్వు ఏం చెయ్యాలో నిర్ణయించుకో. మళ్ళీ భయపడితే ఆమె వెళ్ళిపోతుంది. 50 ఏళ్ల సరోజలా నువ్వు ఇక్కడే ఉండిపోతావు, 50 ఏళ్ల రామ్మూర్తిలా. అరవింద్ ఆ రాత్రి ఇంటికే వెళ్ళి చాలా సేపు ఆలోచించాడు. తన ట్రక్కు పెట్టె తీర్చాడు. అతను రాసుకున్న 1000 కవితలు, కథలు, వాటిని చూశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఇన్నాళ్ళు రాసింది ఎందుకు, ఎవరికి చూపించని ఈ అక్షరాలు ఎందుకు. ఒక మనిషి వచ్చింది, నా అక్షరాల్ని ప్రేమించింది, నన్ను ప్రేమించింది. కానీ నేను భయపడుతున్నాను. ఎందుకు? నా అందం కోసం కాదు, ఆమె నన్ను ప్రేమించింది నా మనసు కోసం. నా మనసును నేనే ఇంత చిన్నగా చూస్తే ఆమె ఎలా గౌరవిస్తుంది? అతను నిర్ణయించుకున్నాడు, ఇంకా భయం వద్దు, నన్ను నేను చూపించుకుంటాను. ఆమె తిరస్కరిస్తే తిరస్కరించని, కానీ నేను దాక్కోను. ఇది నా చివరి అవకాశం. అతను ఒక కాగితం తీసుకున్నాడు, రాయడం మొదలుపెట్టాడు. ఈ ఉత్తరం వేరు, ఇందులో చంద్రవంక లేదు, ఇందులో నిజం ఉంది. ఆదివారం, మేఘన వెళ్ళిపోయే రోజు. ఆ రోజు ఉదయం ఆమె చివరిసారిగా అక్షరకి వచ్చింది, రామ్మూర్తి గారికి వీడ్కోలు చెప్పడానికి. రామ్మూర్తి గారు, ఈ గ్రంథాలయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక్కడ నాకు చాలా దొరికింది అంది మేఘన. ఆమె కళ్ళు తడిగా ఉన్నాయి. ఏం దొరికిందమ్మా అడిగాడు రామ్మూర్తి గారు. చిన్నగా నవ్వుతూ మేఘన ఏమీ చెప్పలేదు. ఆమెకు తెలుసు, తనకి ఇక్కడ ఒక ప్రేమ దొరికింది, ఒక అక్షరాల ప్రేమ. కానీ ఆ ప్రేమ ఎవరో తెలియదు. ఆ ప్రేమ తనని వదిలేసింది. ఆర్కే బీచ్లో 2 గంటలు ఎదురు చూసేలా చేసి రాకుండా పోయింది. ఏదీ లేదు అంది మేఘన బాధని దాచుకుంటూ. వెళ్ళొస్తాను. రామ్మూర్తి గారు ఆమెను ఆపారు. మేఘన, ఒక క్షణం, నీ కోసం ఒక పుస్తకం ఉంది, ఎవరో నీకు ఇమ్మని చెప్పారు. ఆయన మౌనరాగం పుస్తకాన్ని ఆమెకు అందించారు. ఇది నీకు చివరి బహుమతి. ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ఆఖరి పేజీ తెరువు, అక్కడ ఒక ఉత్తరం ఉంది. మేఘన ఆశ్చర్యంగా ఆ పుస్తకాన్ని తీసుకుంది. ఇంటికి వెళ్ళింది. తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఆ పుస్తకాన్ని ఆఖరి పేజీ తెరిచింది. అక్కడ ఒక ఉత్తరం మడిచిపెట్టింది. ఆమె దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. నా ప్రియమైన నక్షత్రమా, ఇది నా చివరి ఉత్తరం. ఇందులో చంద్రవంక లేదు, ఎందుకంటే ఇంకా దాక్కోవడం వద్దనుకుంటున్నాను. ఈ ఉత్తరంలో నా అసలు ముఖం ఉంది. నా పేరు అరవింద్, వయసు 27. నేను ఒక చిన్న ప్రచురణ సంస్థలో ప్రూఫ్ రీడర్ని, అంటే ఇతరులు రాసిన మాటల్లో తప్పులు దిద్దేవాడిని. నా సొంత మాటలు ఎవరికి చెప్పని వాడిని. నేను అందగాడిని కాదు, పెద్ద చదువు చదవలేదు, పెద్ద మనిషిని కాదు. రోడ్డు మీద నన్ను చూస్తే ఎవరు తిరిగి చూడరు. నేను మామూలు మనిషిని, చాలా మామూలు మనిషిని. ఆ చంద్రవంక ఉత్తరాలు రాసింది నేనే. మీ ఆలోచనలతో ప్రేమలో పడింది నేనే. ప్రతిరోజు అక్షరలో మీ పక్కన నిలబడేవాడిని నేనే. మీరు చదివే పుస్తకాన్ని చూస్తూ మీతో మాట్లాడాలని తప్పించి ఒక మాట కూడా మాట్లాడలేకపోయేవాడిని నేనే. ఆ ఆర్కే బీచ్లో చేప విగ్రహం దగ్గర మిమ్మల్ని కలవాలని పిలిచింది నేనే. ఆ సాయంత్రం నేను అక్కడికి వచ్చాను, మిమ్మల్ని చూశాను. తెల్లని చీరలో మల్లెపూల జడతో నా కోసం ఎదురు చూస్తున్న మిమ్మల్ని చూశాను. కానీ నేను దగ్గరికి రాలేకపోయాను. ఎందుకంటే నాకు భయమేసింది. మీరు నన్ను చూసి నిరాశ పడతారని భయమేసింది. ఇంత మామూలు మనిషినా ఆ మాటలు రాసింది అని మీరు అనుకుంటారని భయమేసింది. మీ కళ్ళలో నిరాశను చూడలేక నేను దాక్కున్నాను, వెనక్కి పారిపోయాను. నేను పిరికివాడిని. మీరు 2 గంటలు ఎదురు చూశారు. నేను దాక్కున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. కానీ ఈరోజు నేను ఒక ముసలి మనిషి కథ విన్నాను. ఆయన ఒక ఉత్తరం ఇవ్వడానికి భయపడ్డాడు. ఆ ఒక్క భయం ఆయన జీవితాన్ని 50 ఏళ్ళు ఒంటరిని చేసింది. నేను ఆయనలా అవ్వకూడదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను నేను మీకు చూపించుకుంటున్నాను. నా ముఖం, నా భయం, నా పిరికితనం అన్నీ. మీరు నన్ను తిరస్కరించవచ్చు, మీకు ఆ హక్కు ఉంది.
కానీ ఒక్కసారి నన్ను కలవండి. నా ముఖం చూసి నిర్ణయించుకోండి. మీరు వద్దు అంటే నేను మళ్ళీ మీ ముందుకు రాను. మాట ఇస్తున్నాను. ఆ రోజు సాయంత్రం మళ్ళీ అదే ఆర్కే బీచ్, అదే చేప విగ్రహం 5 గంటలకి. ఈసారి నేను దాక్కోను. మీ ముందు నిలబడతాను. మీరు వచ్చినా రాకపోయినా నేను అక్కడ ఉంటాను. మీకోసం ఎదురు చూస్తాను. ఇన్నాళ్ళు నేను అక్షరాల వెనుక దాక్కున్నాను. ఈరోజు ఆ అక్షరాల ముఖం కావాలనుకుంటున్నాను. అరవింద్, మీ చంద్రుడు. మేఘన ఆ ఉత్తరం చదివి చాలాసేపు కదలకుండా కూర్చుండిపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు, కానీ పెదవుల మీద ఒక చిరునవ్వు. ఆమె లేచి తన బీరువా తెరిచింది. అందులోంచి ఒక చిన్న పుస్తకం తీసింది. అది తన డైరీ. ఆ డైరీ ఒక పేజీ తెరిచింది. ఆ పేజీలో 2 వారాల క్రితం ఆమె ఇలా రాసుకుంది. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. ఆ చంద్రవంక మనిషి ఎవరో నాకు తెలిసిపోయింది. అవును, మేఘనకి అంతా తెలుసు. చాలా రోజులుగా తెలుసు. ఎలా తెలిసిందంటే, ఒకరోజు అక్షరలో అరవింద్ ఒక లైబ్రరీ స్లిప్ నింపుతున్నాడు. మేఘన అతని చేతి రాత చూసింది. ఆ చేతి రాత ఆ మౌనరాగం పుస్తకంలోని చేతి రాత ఒకటే. ఇంకొక రోజు అరవింద్ ఒక పుస్తకం చదువుతుంటే దాని అంచున ఒక చిన్న చంద్రవంక గీచాడు. అదే గుర్తు తనకి తెలియకుండానే. మేఘన గమనించింది. అన్నీ గమనించింది. కానీ ఆమె ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆమె అరవింద్ను పరీక్షించడం లేదు. ఆమె అతని ధైర్యం కోసం ఎదురు చూస్తుంది. అతనికి తనని తాను చూపించుకునే ధైర్యం రావాలి. అది నేను ఇవ్వలేను. అతనే తెచ్చుకోవాలి. నేను అతని ప్రేమని ఇష్టపడుతున్నాను. కానీ భయపడే ప్రేమతో జీవితం గడపలేను. అతను భయాన్ని జయించాలి. అప్పుడే మేము ఒకటవ్వగలం. ఆర్కే బీచ్లో అతను దాక్కున్న రోజు మేఘనకి బాధేసింది. కానీ ఆశ చావలేదు. ఇంకా అతనికి ధైర్యం రాలేదు. పర్వాలేదు, ఇంకా కొంచెం సమయం ఇస్తాను. ఆమెకు ప్రమోషన్ వచ్చింది. వేరే ఊరికి వెళ్ళాలి. కానీ ఆమె వెళ్ళడానికి వీలైనంత ఆలస్యం చేసింది. ఎందుకో తనకే తెలుసు. ఇప్పుడు ఈ ఉత్తరం. అరవింద్ చివరికి ధైర్యం చేశాడు. తనని తాను చూపించుకున్నాడు. తన భయాన్ని ఒప్పుకున్నాడు. తను పిరికితనాన్ని కూడా. మేఘన కళ్ళు తుడుచుకుంది, నవ్వింది. చివరికి నా చంద్రుడు మేఘాల్లోంచి బయటికొచ్చాడు. ఆ రోజు సాయంత్రం 5 గంటలు. ఆర్కే బీచ్, చేప విగ్రహం. అరవింద్ అక్కడ నిలబడ్డాడు. ఈసారి దాక్కోలేదు. చేప విగ్రహం పక్కన నేరుగా నిలబడ్డాడు. చేతిలో మౌనరాగం పుస్తకం. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు చెమటతో తడిచిపోయాయి. ఆమె వస్తుందా, లేక నా పిరికితనానికి శిక్షగా ఈసారి ఎదురు చూడాలా? ఈసారి నేనే ఎదురు చూడాలా? 2 గంటలు, 2 రోజులు, నా జీవితం అంతా. 5:30. అతని ఆశ సన్నగిల్లుతుంది. 6 గంటలు. సూర్యుడు మెల్లగా సముద్రం వైపు దిగుతున్నాడు. ఆకాశం బంగారం రంగు పులుముకుంది. అరవింద్ తల వంచుకున్నాడు. ఆమె రాదు. నేను చేసిన పనికి ఇది శిక్ష, న్యాయమైన శిక్ష నాకు. అతని కళ్ళలో నీళ్లు. అప్పుడే ఒక గొంతు. అతని కళ్ళలో నీళ్లు. అప్పుడే ఒక గొంతు. అతని వెనుక నుంచి మృదువైన గొంతు. మీరు ఆర్గ్యుమెంటులు గెలవాలంటే ఒక సలహా ఇవ్వనా? అరవింద్ ఉలిక్కిపడి తిరిగాడు. మేఘన అంటూ అక్కడే నిలబడి ఉంది. తెల్లని చీరలో, జడలో మల్లెపూలు, చేతిలో ఒక చిన్న పుస్తకం, కళ్ళలో నీళ్లు, పెదవుల మీద నవ్వు. అరవింద్ మాట్లాడలేకపోయాడు. అతని గొంతు పూడుకుపోయింది. మేఘన దగ్గరికి వచ్చింది. మీరు ఒక కాగితంలో రాశారు, ప్రేమ అంటే త్యాగం కాదు, ప్రేమ అంటే ధైర్యం అని. గుర్తుందా? అది మన మొదటి ఉత్తరం. ఆ రోజు మీరు చెప్పింది నిజమని ఈరోజు నిరూపించారు. మీరు ధైర్యం చేశారు. చివరికి అరవింద్ నెమ్మదిగా మాట్లాడాడు. అతని జీవితంలో మొదటిసారి ఒక మనిషితో నేరుగా మనసు విప్పి
మీరు నాకు తెలుసునని మీకు తెలుసా అంది మేఘన నవ్వింది. చాలా రోజులుగా తెలుసు అరవింద్. మీ చేతి రాత చూశాను. మీరు అంచుల్లో గీసే చంద్రవంకను చూశాను. మీరు ప్రతిరోజు నా పక్కన నిలబడేవారు. మీ కళ్ళలో నన్ను చూసే ఆ చూపు చూశాను. ఆ చూపు మాటల కంటే ఎక్కువ చెప్పేది. అరవింద్ నిశ్చేష్టుడయ్యాడు. మీకు తెలిసి ఆర్కే బీచ్లో నేను దాక్కున్నప్పుడు మీకు తెలిసే ఎదురు చూశారా? అవును అంది మేఘన. నేను మీకోసం ఎదురు చూడలేదు అరవింద్. మీ ధైర్యం కోసం ఎదురు చూశాను. మీరు ఆ రోజు రాలేదు ఎందుకంటే మీలో భయం గెలిచింది. కానీ ఈరోజు మీరు వచ్చారు ఎందుకంటే ఈరోజు మీలో ప్రేమ గెలిచింది. నేను ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. అరవింద్ తల వంచుకున్నాడు. నన్ను చూసి మీకు నిరాశ అనిపించడం లేదా? నేను మీరు ఊహించుకున్న మనిషిని కాదు. నేను చాలా మామూలు మనిషిని. మేఘన అతని దగ్గరికి వచ్చింది. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అరవింద్, మీకు ఒకటి చెప్పాలి. నాకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. చాలా అందమైన అబ్బాయిలు, డబ్బున్న వాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎవరూ నన్ను ఆలోచింపజేయలేదు. ఎవరూ నాకు కొత్త ప్రపంచం చూపించలేదు. ఎవరూ నా మనసుని తాకలేదు. ఆమె గొంతు మృదువుగా మారింది. కానీ మీరు ఒక అక్షరంతో నన్ను ఆలోచింపజేశారు. ఒక వాక్యంతో నన్ను ఏడిపించారు. ఒక కవితతో నన్ను నవ్వించారు. అరవింద్, ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన మనిషి ఎవరో తెలుసా? ఒక స్త్రీని కేవలం మాటలతో ప్రేమలో పడేయగలిగే మనిషి. మీరు అలాంటి మనిషి. ఆమె కళ్ళలో నీళ్లు మెరిశాయి. అందం కళ్ళకి కనిపిస్తుంది అరవింద్. కానీ అది కొన్నాళ్ళకి అలవాటైపోతుంది. ఆ తర్వాత మిగిలేదే మనసు. ఆ మనసు అందంగా లేకపోతే ఎంత అందమైన ముఖమైనా వాడిపోతుంది. మీ మనసు అందంగా ఉంది. అదే నాకు కావాల్సింది. అదే నేను ప్రేమించింది. అరవింద్ కళ్ళల్లో నుంచి నీళ్లు జారాయి. ఒకసారి అవి బాధ నీళ్లు కాదు, ఆనందం నీళ్లు. అతని జీవితంలో మొదటిసారి ఎవరో అతని మనసును చూశారు. ఎవరో అతన్ని అతనుగా ప్రేమించారు. ఇన్నాళ్ళు తను దాచుకున్న ఆ ట్రంక్ పెట్టెలోని వేల అక్షరాలు ఈరోజు ఒక మనిషికి చేరాయి. ఆ మనిషి వాటిని ప్రేమించింది. మేఘన తన చేతిలోని చిన్న పుస్తకాన్ని అతనికి అందించింది. అది మీకు నా బహుమతి. ఆ రోజు ఆర్కే బీచ్కు తీసుకొచ్చాను. మీరు రాలేదు. అందుకే ఇన్నాళ్ళు నా దగ్గరే ఉంచుకున్నాను. ఈరోజు మీకు ఇస్తున్నాను. అరవింద్ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. మొదటి పేజీ తెరిచాడు. అక్కడ మేఘన చేతి రాతతో ఒక చిన్న వాక్యం. పక్కన ఒక చంద్రుడు, ఒక నక్షత్రం. ఇన్ని రోజులు నువ్వు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు. నేను ఎదురు చూసింది అక్షర కోసం కాదు, ఆ అక్షరం వెనుక ఉన్న ధైర్యం కోసం. చివరికి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు చంద్రుడు, నక్షత్రం ఒకే ఆకాశంలో మీ మేఘన. అరవింద్ ఆ వాక్యం చదివాడు. తల ఎత్తి మేఘన వైపు చూశాడు. ఇద్దరూ నవ్వారు. వాళ్ళ వెనుక సముద్రం. సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నాడు. ఆకాశం ఎర్రగా, బంగారంగా, తర్వాత నీలంగా మారింది. మెల్లగా ఆకాశంలో మొదటి నక్షత్రం మెరిసింది. దాని పక్కనే ఒక చంద్రవంక. వెన్నెల ఆ ఇద్దరి మీద పడింది. ఇన్నాళ్ళు అక్షరాల వెనుక దాక్కున్న ప్రేమ ఈరోజు వెన్నెల వెలుగులో ఒక ముఖం పొందింది. కొన్ని నెలల తరువాత అక్షర గ్రంథాలయంలో ఒక చిన్న వేడుక. అరవింద్ మేఘన పెండ్లి. పెద్ద హాలు కాదు, పెద్ద జనం కాదు. ఆ చిన్న గ్రంథాలయంలో పుస్తకాల మధ్య రామ్మూర్తి గారి సమక్షంలో ఇద్దరూ ఒకటయ్యారు. రామ్మూర్తి గారు అరవింద్ చేతిలో ఒక పాత పుస్తకం పెట్టారు. అదే 50 ఏళ్ల నాటి ఆయన ఉత్తరం ఉన్న పుస్తకం. ఇది నీ దగ్గర ఉంచు అరవింద్. నా ఉత్తరం నేను ఇవ్వలేకపోయాను, కానీ నీ ఉత్తరం నువ్వు ఇచ్చావు. ఈ పుస్తకం నీ దగ్గర ఉంటే ఎప్పుడైనా నీకు భయం వేస్తే దీన్ని చూడు. భయం వల్ల కోల్పోయిన నా జీవితం గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ ధైర్యం చేస్తావు. ముసలాయన కళ్ళల్లో నీళ్లు, కానీ ఆ నీళ్ల వెనుక ఒక తృప్తి. తను ఇవ్వలేకపోయిన ఉత్తరం ఇంకొకరి ద్వారా చివరికి గమ్యం చేరింది. అరవింద్, మేఘన ఆయన కాళ్ళకు నమస్కరించారు. ఆ రాత్రి అరవింద్ తన ట్రంకు పెట్టె తెరిచాడు. ఇన్నాళ్ళు దాచుకున్న తన కవితలు, కథలు అన్నీ బయటికి తీశాడు. వీటిని ఎవరూ చదవరని అనుకున్నాను అన్నాడు మేఘనతో. మేఘన అతని భుజం మీద
తల వాల్చింది. ఇప్పుడు ప్రపంచమంతా చదువుతుంది అరవింద్. మనం వీటిని ఒక పుస్తకంగా వేద్దాం. నీ అక్షరాలు ఇంకా దాక్కోకూడదు, వెలుగు చూడాలి. 1 సంవత్సరం తర్వాత ఒక పుస్తకం విడుదలైంది. పేరు వెన్నెల ఉత్తరం. రచయిత అరవింద్. ఆ పుస్తకం మొదటి పేజీలో ఒక అంకితం. ఆ ముసలి మనిషికి ఇవ్వలేకపోయిన ఒక ఉత్తరానికి మరియు ఆ స్త్రీకి నా అక్షరాల్ని ముఖంగా మార్చిన ఒక వెన్నెలకి. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఒక్క మాట మీకోసం. ఈ ప్రపంచంలో ఎంతోమంది అరవిందులు ఉన్నారు. మన మనసు విప్పి చెప్పుకోలేక భయపడి తన ప్రేమని తామే చంపుకున్న వాళ్ళు ఎంతోమంది రామ్మూర్తి గారులు ఉన్నారు. ఒక ఉత్తరం ఇవ్వలేక 50 ఏళ్ళ ఒంటరిగా బతికేవాళ్ళు. మీరు ఎవరైనా కావచ్చు, కానీ గుర్తుంచుకోండి, ప్రేమ అంటే నిన్ను నువ్వు ఒకరికి చూపించుకునే ధైర్యం. భయం వల్ల కోల్పోయిన ప్రేమ ఓటమి కాదు, అది మనకి విధించుకునే శిక్ష. మీ మనసులో ఒక ఉత్తరం ఉంటే దాన్ని ఇవ్వండి ఈరోజు. ఎందుకంటే రేపు అనేది ఎవరికి హామీ కాదు. మీ చంద్రుడు మేఘాల్లో దాక్కోకూడదు. వెన్నెల కావాలంటే బయటికి రావాలి. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.